మనిషి జీవిత కాలం మన బాడీలో ఎంత బలం ఉంటే మనం అంత ఎక్కువ కాలం బతికే ఛాన్స్ ఉంటుంది, ఉన్నంత కాలం ఆరోగ్యంగా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. మరి అలా బలంగా ఉండాలంటే బలమైన ఆహారాన్ని ఇవ్వాలి. కానీ మనం ఏం ఇస్తున్నాం? బలహీనమైన ఆహారాన్ని ఇస్తున్నాం. భూమిలో సారం లేనటువంటి ఆహారాన్ని పండిస్తున్నాం. ఏదో డబ్బు వస్తుంది కదా అని డబ్బు కోసం పండిస్తుంది కానీ దానికి పోవట్లేదు. అయితే ఇదంతా ఎలా డెవలప్ అయింది? మరి మనం కూడా మందులు ఇవ్వాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనేది మనం ఒక్కసారి స్టడీ చేస్తే, మనం ఇంతకు ముందు భూమిలో పంట పండించాలంటే అందరికి తెలుసు, అందరు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి అందరికి తెలుసు, మనం ఏ విధమైన కెమికల్ అప్పుడు వాడలేదు. ఏం వాడినాం? పెంట వేసేది. అప్పుడు ఒక ఊర్లో నమస్తే కూర్చోండి, ఒక ఊర్లో మనుషుల కన్నా ఎక్కువ పశువులు ఉండేవి కదండి. మనుషుల కన్నా ఎక్కువ పశువులు ఉండేవి. ఒక్కొక్క ఇంట్లో కొట్ట ఉండేది. ఆ కొట్టలో 20 పశువులు, 30 పశువులు, ఒకరికి 50, 100 ఉండేది. దానికి ఒక మనిషి ఉండేటాడు, ఒక పాలేరు ఉంటాడు, అవన్నీ సాగు కట్టేటాడు అనమాట. మనుషుల కన్నా ఎక్కువ ఉండేది. అయితే ఆ పెంట పెట్టేది అనమాట. ఆ పెంటనంతా తీసుకెళ్లి భూములు వేసి పంట పండిస్తాడు. ఏది లేకుండా దాంతోనే చాలా క్వాలిటీ పంట వచ్చేది, మంచి దిగుబడి వచ్చేది అనమాట. మంచి దిగుబడి వచ్చేది. ఆహారం తిన్నా కూడా టేస్టీగా ఉండేది. అంటే అది మనం ఎంత తింటే అంత తినాలనిపించేది. నాకు కూడా కొంత గుర్తుందండి. మా మేనమామ ఉండేటాడు అనమాట మా ఊర్లో. ఆయన ఏం చేశారంటే ఎప్పుడైనా ఒకసారి మేము వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ పెరడు ఉండేది అనమాట. ఆ పెరడు కాడికి వెళ్ళి ఆయన పోయి ఒక గంపడి అనేది ఇసుకొచ్చేది. కంకులు ఒక 4 ఉన్నాం అంటే గంపడానికి కంకులు తీసుకొచ్చి అక్కడ తుమ్మకట్టెలు పెట్టి అవన్నీ తీసుకొచ్చి అక్కడ వేసేసి ఆ తుమ్మకట్టెలు వేసి మంట పెట్టాడు. అవన్నీ కాకుంటే ఒక్కొక్కటి కాళ్ళకి తీసుకుంటూ తింటోళ్ళు. అవి కాళ్ళప్పుడు ఒక్కొక్కరు 10 కంకులు, 12 కంకులు, ఇట్లా 15 కంకులు ఇట్లా తినేది అనమాట. మరి ఎందుకు అంటే అది తిన్నా కొద్ది తినాలనిపించేది, టేస్టీగా ఉండేది. అయితే ఆ టేస్టీగా ఉండేది ఎంత తిన్నా కూడా మళ్ళీ అదే విధంగా అదే డైజెస్ట్ అయిపోయి బయటికి వెళ్ళిపోయేది అనమాట. ఆరోగ్యం ఉండేది. అంటే పొట్టు అట్లాంటి ఏముండవు. కాకపోతే ఎందుకు అట్లయిందంటే అది క్వాలిటీగా ఉండేది. అందులో అన్ని కూడా మనకు బాడీకి డైజెస్ట్ కావడానికి, ఇమ్యూనిటీ ఇవ్వడానికి అన్నిటికీ కావాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్ అన్ని కూడా దానిలో ఉండేవి. అలాంటి పరిస్థితి ఉండేది. ఇవాళ ఒక కంకి కూడా తినలేము మనం. ఒక అంకితే సగం నుంచి పక్కన పంపించే సగం తినే వరకు పొట్టు ఉంటుంది. ఇక అటు ఇటు మెసలేకపోతున్నాం, అంతే కదా. కారణం ఏంటంటే అప్పుడు మనము అవి ఏదైతే మనకు పశువుల యొక్క ఎరువులు ఉన్నాయో అవి వేసి పండించినాం కాబట్టి మనకు అలాంటి పరిస్థితి ఉండేది. క్వాలిటీ పంట వచ్చి దిగుబడి పెరిగేది. అప్పుడు మనిషి 100 ఏళ్ళు బతికేటోడు, పుట్టినంటే 100 ఏళ్ళు బతికేటోడు గ్యారంటీగా. ఆ 100 ఏళ్ళ వరకు ఏ విధమైన జబ్బులు రాకపోవు. బీపీ లేదు, షుగర్ లేవు, అద్దాలు లేవు, జాయింట్ పెయిన్ లేవు, ఉన్నాయి అదే ఏమన్నా ఏం లేవు. మనిషి రేపు చచ్చిపోతారంటే కూడా ఇలా కట్టబట్టుకొని ఊరంతా తిరిగేది. మరి అలాంటి పరిస్థితి వాళ్ళు ఉండేది అనమాట అప్పుడు. అయితే ఇది రాను ఏమైందంటే ఈ పశువులు అనేది అంతరించిపోయింది. ఎందుకంటే మనకు ట్రాక్టర్లు, మోటార్లు, వీళ్ళలు రావడంతో మనం స్మార్ట్ వర్క్ చేసుకుంటూ పోయినాం. దానివల్ల ఏమైంది? ఆ పశువులు లేవన్నమాట. ఆ పశువులు లేకపోవడం వల్ల ఏమైందంటే మనం ఇక పంట పండాలంటే మనకు లేనప్పుడు ఏదో వేయాలి కదా. అప్పుడు మన సైంటిస్టులు ఏం చేశారు? దీనికి కెమికల్స్ తో కూడుకున్నటువంటి కొన్ని యూరియాలు, డిఏపీ లాంటివి తయారు చేశారు అనమాట. అయితే వాటిని ఏడ మొదలు పెట్టినాం. అది లేదు కదా, ఏదో వేయాలి కదా. అప్పుడు ఏం చేసినామంటే ఒక ఎకరానికి ఒక డబ్బంతా చల్లేది. ఒక ఎకరానికి చిన్న డబ్బా తీసుకొని, ఒక తెల్ల డబ్బా సరవది డబ్బా, ఆ డబ్బా నుండి తీసుకొని చల్లితే ఎకరానికి సరిపోయింది. అది కాస్త ఏమైంది? అలా చల్లినటువంటి మందు ఏమైందంటే ఆ భూమిలో ఉన్నటువంటి మిత్ర పురుగుల్ని కూడా చంపేసింది అనమాట. చెడు బ్యాక్టీరియాతో పాటు మిత్ర పురుగుల్ని కూడా చంపేసింది. ఎర్రలు లాంటివి చంపేసింది. ఆ ఎర్రలు ఏంటిది? భూమికి మాటలు ఇచ్చేటువంటి పశువులు లెక్కనే అవి కూడా. అప్పుడు ఏం చేస్తుంది? మట్టి తిని ఎరువులు ఇస్తుంటాయి. ఆ ఎరువుతోనే మనకి క్వాలిటీ పంట పెరుగుతుంది, దిగుబడి పెరుగుతుంది. అయితే ఈ యూరియాలు వేసినప్పుడు ఏమైంది? ఈ చెడు పురుగులతో పాటు మంచి పురుగులు కూడా చనిపోవడం మొదలైంది. దానివల్ల ఏమైంది? భూమి సారం అనేది తగ్గిపోయింది. మొత్తం ఈ కెమికల్ తోనే పండించే పరిస్థితి వచ్చింది అనమాట. ఆ క్రమంలో కూడా 1 డబ్బా వేసేది, 2 డబ్బాలు, 3 డబ్బాలు, 4 డబ్బాలు, 1 బత్త, 2 బత్తాలు, 3 బత్తాలు, 4 బత్తాలు, బత్తాలు వెళ్ళిపోయింది. అలా 7 ద్వారా ఏమైంది? భూమిలో సారం అనేది తగ్గుతూ పోయింది. భూమిలో సారం అనేది తగ్గుతుంది, నిర్జీవం అయిపోయింది. దానివల్ల ఈ డోస్ పెరుగుతుంది, ఖర్చు పెరుగుతుంది, దిగుబడి తగ్గుతుంది, క్వాలిటీ లేని పంట వస్తుంది. ఆ క్వాలిటీ లేని పంట మనం తినడం వల్ల మన జీవిత కాలం కూడా తగ్గిపోతుంది. ఈ రకరకాల సమస్యలన్నీ కూడా మనకు వస్తున్నాయి. ఈ దగ్గులు, జరగాలి, ఎంటికలు తెల్లవారుతున్నాయి, మనకు ఈ గుండు ఎంటికలు రాలిపోతున్నాయి. ఇవన్నిటికీ కారణాలు అవే సార్. కంటి చూపు పోతుంది, హెడేక్ వస్తుంది, రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఇలా కింద కాలు పడితేనే బోన్ ఎరిగిపోతుంది. కారణం ఏంటంటే అవన్నీ వీక్ అయిపోతున్నాయి, క్వాలిటీ లేని పండిస్తున్నాం. అది కూడా దాంట్లో ఈ పురుగుల మందులు అవన్నీ తాలు రావడం, దిగుబడి తగ్గిపోవడం, ఇవన్నీ మనకి సమస్యలు అనేది క్రియేట్ అయ్యాయి అనమాట. మరి ఇట్లనే మనం ఈ డోసుని పెంచుకుంటూ పోతే సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఇంకొక 20 సంవత్సరాల తర్వాత మీరు ఏ విత్తనాన్ని భూమిలో నాటినా అది చెప్తుంది మొలకెత్తదండి. ఇంకా కంప్లీట్ గా మొలకెత్తకుండా పోయే పరిస్థితులు రాబోతున్నాయి అని చెప్తున్నారు అన్నమాట సైంటిస్టులు. మరి ఇట్లాగ మందులు మనం చదువుకుంటూ పోతే అందుకే దీనికి గవర్నమెంట్ కూడా ఏం చేసి ఒక రూల్ పెట్టారు, 25 కేజీల కన్నా ఎక్కువ పెస్టిసైడ్స్ వేయద్దు భూమిలో అని. మరి అలా ఏ పోతే పండుతలేదు. మరి పంట పండకపోతే రైతు నష్టపోతాడు. కాబట్టి ఎవరు ఆగుతారు? ఎవరు ఆగట్లేదు. ఎంత లేదు అంత చల్లుతున్నాం. దానివల్ల నష్టాలు ఎక్కువ. అది మనం గ్రహిస్తలేము. మనం ఏమనుకుంటాడు? రైతు ఏమనుకుంటాడు? నేను మందు చల్లుతానా, బయట ఎవరితో ఇస్తానా, నాకేమైతే దాన్ని చల్లి అడిగితాడు.
మనకు వచ్చేది కూడా ఏం చదువుతాడు మనకేం తెలుసు, ఆయన కట్టే అనుకో తల్లి మనకి ఇస్తాడు, మనం వెనకాడ ఎక్కడ తెచ్చుకుంటే కదా. దానివల్ల ఏమవుతుంది, ఒకరికొకరు మనం పంచుకుంటాం ఈ మెడిసిన్స్, ఇవన్నీ పెస్టిసైడ్స్, దానివల్ల మన జీవితకాలం తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళ సైంటిస్టులు కొద్ది కాలం తర్వాత మొత్తానికే భూమి నిత్యం అయిపోతుందని చెప్తున్నారు. కాబట్టి మరి అప్పుడు ఇట్లనే మనం చేసుకుంటూ పోతే భూమి మనకు 100 ఎకరాలు ఉన్నా సున్నా అంటే మనకు అలా ఏం పంట పడబోతుంది అని ఏం చేసుకుంటాం సార్, నో యూజ్ కదా. మరి మనం తింటే ఎట్లా, ఏం పండపోతే మనం ఏం బతుకుతాం కదా. మరి అది ఒక్క రోజులో మార్పు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దాన్ని గుర్తించి సైంటిస్టులు వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పారు మనకు. మరి దాన్ని గుర్తించి ఇప్పటి నుంచే దాన్ని మనం ఆల్టర్నేటివ్ చూసుకుంటే చాలా బెటర్, ఆర్గానిక్ వైపు వెళ్తే చాలా మంచిది. రేపు మన భూమి లైఫ్ ని కాపాడడం వల్ల అవుతాం, భూమి లైఫ్ ని పెంచుకోవచ్చు. అదే విధంగా క్వాలిటీ పంట ఇవ్వడం ద్వారా మన ఆరోగ్యం బాగు చేయొచ్చు, అదే విధంగా జనాల యొక్క ఆరోగ్యాన్ని కూడా బాగు చేయొచ్చు. మరి అదే పెస్టిసైడ్స్ ఇవ్వడం వేయడం వల్ల భూమి లైఫ్ తగ్గిపోవడమే కాకుండా పెస్టిసైడ్ పెట్టినప్పుడు కొంత మన శరీరంలో కూడా వెళ్తుంది, గాలి ద్వారా డిఫరెంట్ ద్వారా మన ఫుడ్ ద్వారా ఆహార పదార్థాలు తినడం వల్ల మన శరీరంకి వెళ్ళిపోతుంది. అట్లా భూమి అయిపోతుంది, రైతు ఆరోగ్యం పాడైతుంది, దాన్ని పండించిన పంట తిన్నటువంటి జనాలకు కూడా లైఫ్ తగ్గిపోతుంది. అంటే ఇన్ని డిసడ్వాంటేజ్ మనకు అక్కడ ఉన్నాయి అనమాట. అయితే దీన్ని మార్చుకోవడానికి మనకు సైంటిస్టులు ఏం చేశారంటే ఆర్గానిక్ అండి, ఆర్గానిక్ మనకి తీసుకొచ్చారనమాట. ఇది వృక్ష ఆయుర్వేద, అంటే వృక్షాల్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ తీసుకొని వీటిని తయారు చేశారనమాట. ఇంతకుముందు మనం పశువులతో పంటలు పండించేది కదా, ఇప్పుడు వృక్షాలతోనే పంటలు పండిస్తున్నాం అనమాట. వృక్షాల్లో ఉన్నటువంటి ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో, కొన్ని ఆయిల్స్ కావచ్చు, కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ అనేవి ఏవైతే ఉంటాయో, పౌడర్స్ కావచ్చు, లిక్విడ్ కావచ్చు, అవన్నీ తీసుకొని ఈ ప్రొడక్ట్ రూపంలో తయారు చేశారు. అంటే వృక్షంతోనే పండిస్తున్నాం, ఏ విధమైన పెస్టిసైడ్స్ కెమికల్స్ లేకుండా. మరి అలాంటివి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ దీంట్లో మనకి ఒక 7 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్, 7 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సైంటిఫిక్ గా డెవలప్ చేస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అనమాట. మన ప్రొడక్ట్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఉంది మన ప్రొడక్ట్ కి, కాబట్టి బెస్ట్ రిజల్ట్స్ మనకి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ 7 ప్రొడక్ట్లలో మొట్టమొదటి వేయాల్సినటువంటి ప్రొడక్ట్ మనకి భూవస్త్ర సూపర్ అన్నమాట. ఈ భూవస్త్ర సూపర్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇది మనకు పిల్స్ రూపంలో ఉంటుందండి, పిల్స్ రూపంలో ఉంటుందండి, గేనెల రూపంలో ఉంటుంది సార్. ఇది 2 kg ఉంటుంది సార్, ఒక ప్యాకెట్ మనకు 2 kg ఉంటుంది అనమాట. మరి ఇది ఎకరానికి 2 ప్యాకెట్లు ఇవ్వాలి. వరికైతే 2 ప్యాకెట్లు వేయాలి, లేకపోతే పత్తి కానీ, లేకపోతే మిర్చి కానీ, లేకపోతే ఇలాంటి వాటికి ఏంటంటే మనం 3 నెలల పంటకైతే 2, 6 నెలల పంటలకైతే 6 నెలల పంటలకైతేనేమో 3, 4 నెలల పంటలకైతే 4 ప్యాకెట్లు, సంవత్సరం పంట అయితేనేమో 4 ప్యాకెట్లు. ఇలా పంటలు బట్టి దిగుబడి ఉంటుంది కదా దానికి ఎక్కువ, కాబట్టి దాన్ని బట్టి మనం ఈ డోస్ అనేది పెంచుకోవచ్చు. అంటే మామూలుగా మనం వరి గురించి మాట్లాడదాం. వరి గురించి మాట్లాడితే వరికి ఒక 2 ప్యాకెట్లు తినేయాలన్నమాట. అయితే ఇది ఎకరంలో ఏం చేయాలంటే ఇసుకలో కలిపి చల్లాలన్నమాట. ఎకరానికి పనిచేస్తుంది 2 ప్యాకెట్లు. దీంతో పాటు మనకి ఇంకొకటి గ్రో మ్యాజిక్ అని ఉంటుందండి, గ్రో మ్యాజిక్. ఈ 2 కలిపి స్ప్రే చేయాలి. అయితే ఈ భూవస్త్రం అనేది మనకి ఏం చేస్తుందంటే భూమిలో సారం పెరగడానికి పనిచేస్తుంది, భూమిలో అన్ని రకాల విటమిన్స్ అవి పెరగడానికి పనిచేస్తుంది. అదే కాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా మిత్ర పురుగులు ఏవైతున్నాయో వాటి పెరుగుదలకు ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేది దానికి పెరుగుతుంది, న్యాచురల్ సపోర్ట్ అనేది దానికి చూస్తుంది అనమాట పంటకి. కాబట్టి ఇది ఒకటి భూవస్త్రం అనేది మనకు భూమి సారం పెరగడానికి, మిత్ర పురుగులు పెరగడానికి, చెడు బ్యాక్టీరియా చంపడానికి. అదే కాకుండా భూమి సాయిల్ కూడా లూజ్ అవుతుంది అనమాట. దీనివల్ల భూమి సాయిల్ లూజ్ అయినప్పుడు ఏమవుతుంది, మనం పెట్టినటువంటి విత్తనం ఏదైతే ఉంటుందో ఆ విత్తనం యొక్క వేర్లు డెప్త్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే డెప్త్ లోకి వెళ్ళడం ద్వారా ఏమవుతుంది, భూమి లోపల ఉన్నటువంటి విటమిన్స్ మినరల్స్ తీసుకొని అది ఆహార పదార్థానికి విత్తనానికి అందిస్తుంది. కాబట్టి అది క్వాలిటీగా వస్తుంది, మనకి క్వాలిటీగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది, దాని దిగుబడి కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ పని మనకి చేస్తుంది అనమాట. దీంతో పాటు ఇదేమో గ్రోతింగ్ కోసం, గ్రోతింగ్ అంటే ఎక్కువ పెరగడానికి, మొక్క బాగా పెరుగుదల కోసం, పువ్వు బాగా పూయడానికి, ఆ కాయ బాగా కాయడానికి పనిచేస్తుంది. ఇది నానో టెక్నాలజీతో తయారు చేసినటువంటిది అనమాట. ఇది 100 గ్రామ్స్ ఉంటుందండి, 100 గ్రామ్స్ ఉంటుంది, కానీ ఒక ప్యాకెట్ ఎకరానికి పనిచేస్తుంది. అది ఇవి 2 ప్యాకెట్లు, ఇది ఒక ప్యాకెట్. తర్వాత కొంత ఇసుకలో కానీ, లేకపోతే మీరు ఇప్పుడు ఆల్రెడీ భూమి పెస్టిసైడ్కి అలవాటు పడింది కాబట్టి ఏదైనా కొంత యూరియా కానీ, డిఏపి కానీ ఒక చిన్న డబ్బడంతా తీసుకొని దాంట్లో కూడా ఇవన్నీ కలిపి మిక్స్ చేసి మనం చల్లొచ్చు అనమాట. ఇలా ఫస్ట్ సైడ్ తర్వాత దాని మొత్తానికి కంప్లీట్ పట్టేసి యూరియా మన ఇసుకతో కూడా చల్లొచ్చు. ఎట్లా వెళ్ళింది అట్లా. ఇది మనకి స్టార్టింగ్ లో వేయాలన్నమాట. ఇది ఎప్పుడు వేయాలంటే మామూలుగా మనం నాటేస్తాం కదా, నాటేయడానికి జంపు కొట్టి మొత్తం భూమి తయారు చేసుకుంటాం కదా, తయారు చేసిన తర్వాత దీన్ని చల్లాలన్నమాట. చల్లి అప్పుడు నాటేయాలి. ఒకవేళ మీరు నాట అయిపోతే 15 రోజుల్లో ఎప్పుడైనా మీరు వేయచ్చు, 15 రోజుల్లోపు ఎప్పుడైనా వేయచ్చు. ఎందుకంటే దాని యొక్క పిలకలు రావడానికి మనకు 30 రోజులు టైం పడుతుంది. 30 రోజులలో దాని పిలకలు అనేది పెరుగుతుంది. అంటే మనం 2వ 3వ నారు నాటేస్తే దాని చుట్టుపక్కల పిలకలు పెరుగుతాయి కదా, గడ్డ అంటారు కదా, గంట కానీ పిలకలు కానీ అంటుంటారు కదా, అవి పెరుగుతాయి అనమాట. 30 రోజులు టైం ఉంటుంది కాబట్టి 15 రోజుల్లోపు ఎప్పుడైనా దీన్ని మనం అప్లై చేసుకోవచ్చు.
చేసుకోవడం ద్వారా ఆ పిలికలు అనేది పెరుగుతుంది. అది ఇప్పుడు మామూలుగా మనం పెస్టిసైడ్ తో వేసినటువంటి వాటికి పిలికలు మనకి ఎన్ని ఒక 15, 16, 20 లోపట్లు వస్తాయి. కానీ దీని పిలికలు ఎక్కువ వస్తాయి, మీకు ఒక 30, 40, 50, 60 దానికి కూడా వస్తాయి. అట్లా ఎక్కడ మళ్ళీ అవన్నీ పొలం మొత్తం మీద తిరిగి చూస్తే ఎక్కడ 30కి తక్కువ లేవు, 30 నుంచి 60 పిలకలు వచ్చినాయి అన్నమాట. అయితే మా పిలకలు రావడమే కాకుండా దాని కాడ కూడా స్ట్రాంగ్ వచ్చింది. దాని వాటితో పక్క పొలం చూస్తే స్ట్రాంగ్ వచ్చింది. దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ గొలుసు వచ్చే ఛాన్స్ ఉంది, మనకు దిగుబడి వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. క్వాలిటీ పంట వచ్చే ఛాన్స్ ఉంది. ఇవన్నీ కూడా మనకు దీని ద్వారా జరుగుతాయి సార్. ఇది మనం ఉపయోగించవచ్చు ఫస్ట్ టైం. మరి ఇక్కడ నుంచి ఒక 15 రోజుల టైం లోపల మళ్ళీ ఏం చేయాలంటే ఈ గ్రోత్ మ్యాజిక్ రెండోసారి, ఫస్ట్ సారి ఏమో దీన్ని కలిపి చలినే కదా, రెండోసారి దీన్ని స్ప్రే చేయాలన్నమాట. ఇది తర్వాత మనకి ఇంకొకటి ఎంఐవీర్ అనే ప్రోడక్ట్ ఉన్నది, గ్రో మ్యాజిక్ ఎంఐవీర్. ఇది రెండోసారి ఒకసారి చల్లినా ఇంకోసారి స్ప్రే చేయాలి. దీంతో పాటు ఇది ఒకటి ఉంటుంది అనమాట, ఇది కమ్యూనికేటర్ అండి. ఇది ఏంటంటే గమ్మింగ్ లాగా, అంటే దీన్ని ఎన్నైనా మనం కలుపుకోవచ్చు, ఏ మందులు అయినా, అది పెస్టిసైడ్ అయినా, ఆర్గానిక్ అయినా, బయో అయినా, ఏదైనా దీనిలో కలుపుకోవచ్చు. ఇది ఏంటంటే మనం ఏదైతే మందు మొక్కకి ఇస్తున్నామో అది 100% దానికి చేరుకోవడానికి పనిచేస్తుంది. గమ్మింగ్ లాగా మొక్క పట్టుకుంటుంది అనమాట. ఇది అన్నిటిలో మిక్స్ చేయొచ్చు. ఈ 3 కలిపి సెకండ్ డోస్ మనకి ఇక్కడ పొలానికి అయితే సెకండ్ డోసు 15 రోజుల తర్వాత ఈ 3 కలిపి సెకండ్ డోసు. ఇదేమో గ్రోతింగ్ కోసం, ఇందాక చెప్పినట్టుగా గ్రోతింగ్ పనిచేసేది మనం కలుపుకుంటాం. ఇదేమో మనకి ఎంఐవీర్ అనేది పురుగుల కోసం అనమాట. పురుగులు వస్తుంటాయి కదా 15 రోజుల తర్వాత మెల్లమెల్లగా, ఆ పురుగుల కోసం ఇది పనిచేస్తుంది. అది మనకి పురుగులు ఎన్ని రకాలు ఉంటాయి అంటే సైంటిస్టులు రీసెర్చ్ చేసిన దీని ప్రకారంగా 52,000 రకాల పురుగులు ఉంటాయండి. 52,000 రకాల పురుగులు ఉంటాయి. మరి అన్ని రకాల పురుగులకి ఇది ఒకటే పనిచేస్తుంది. ఇది అడ్వాంటేజ్. మళ్ళీ ఇక్కడ ఒక్కసారి స్ప్రే చేస్తే దీని ఉపయోగం 6 నెలలు ఉంటుందండి. ఒక్కసారి స్ప్రే చేస్తే 6 నెలలు ఉంటుంది. ఇప్పుడు మామూలుగా బయట మనం వేసే వాటి అప్పటికప్పుడే కదా, మళ్ళీ 2 సార్లు 3 సార్లు అది పురుగులు పోతే 2 సార్లు 3 సార్లు 4 సార్లు కొడుతూ ఉంటాం. కానీ ఇది ఒకసారి కొడితే మీకు 6 నెలల పాటు పనిచేస్తుంది అనమాట. టైం తీసుకుంటా ఉంటుంది. అట్లా ఇది ఉపయోగపడుతుంది. మరి ఇదే కాకుండా ఇది ఒక డిఫరెంట్ టెక్నాలజీ. ఇప్పుడు మామూలుగా పురుగులు చనిపోవడానికి ఏంటో మనం పురుగుల మందు స్ప్రే చేస్తాం కదా, అది మనుషులు తాగితే ఏమవుతుంది, చనిపోతాడు. మనుషులు తాగితే చనిపోతాడు. కానీ ఇది మనుషులు తాగినా ఏం కాదనమాట. మరి మనుషులకు ఏం కాదు, పురుగులకు ఎట్లా అవుతుంది, పురుగులు చచ్చిపోతే మనుషులకు ఏం కానప్పుడు అంటే ఇది ఒక డిఫరెంట్ టెక్నాలజీ. ఇది ఏం చేస్తుందంటే ఇది 250 ml ఉంటుంది, 1 ఎకరాకు ఉంటుంది సార్. ఇది ఎప్పుడైతే మనం స్ప్రే చేస్తామో మొక్క మీద, స్ప్రే చేసినప్పుడు ఆ మొక్క మీద దాన్ని స్ప్రెడ్ అయి పట్టుకుంటుంది కదా, ఈ పురుగులు ఎప్పుడైతే దాన్ని తినడానికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా దాని మౌత్ ని లాక్ చేస్తుంది అనమాట. ఈ లిక్విడ్ దాని మౌత్ ను లాక్ చేస్తుంది. ఇక మళ్ళీ నోరు తెరవదు, ఇక మూత పడిపోతుంది. దాని నోరు మూత పడిపోవడం ద్వారా ఈ తిరుడు బంద్ అయిపోతుంది కదా. అదొక ఫస్ట్ స్టేజ్ లో దాని నోరు మూత పడిపోతుంది. రెండో స్టేజ్ లో కొన్ని గంటలు గడవగానే దానికి ఆహారం లేదు కదా, ఇక ఆటోమేటిక్ గా దానికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అనమాట. అంటే దాని ఆలోచన విధానం అనేది తగ్గిపోతుంది. ఏం చేయాలో దానికి అర్థం కాదనమాట రెండో స్టేజ్ లో. అదేవిధంగా ఇంకా కొన్ని గంటలు గడవగానే ఏమవుతుంది, మొత్తం దాని బాడీ వీక్ అయిపోయి కదలేని పరిస్థితుంది, పెరాలసిస్ వస్తుంది అనమాట. దానికి పెరాలసిస్ లాగా, అంటే అటు ఇటు కదలలేదు, అది ఒకటే చోట ఉండిపోతుంది. తర్వాత 4వ స్టేజ్ లో దాని బాడీలో ఉన్నటువంటి వాటర్ లెవెల్ అంతా తగ్గిపోయి ఆటోమేటిక్ గా చనిపోతుంది అనమాట. అట్లా 4 దశల్లో దీని పర్ఫార్మెన్స్ పనిచేస్తుంది అనమాట. దాంట్లో 4 దశల్లోకి వచ్చి అది చనిపోతుంది. మరి దాన్ని చనిపోవడానికి మనం మందు పెడతలేము, మన దగ్గర ఉన్న ఆహారాన్ని తిననీయలేము, అంతే. ఆహారాన్ని తిననీయకుండా చేస్తుంది అనమాట. ఇది తిననీయకుండా చేయడం ద్వారా ఆటోమేటిక్ గా చనిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ దీన్ని స్ప్రే చేసే రైతుకు అనారోగ్యం రాదు, ఆరోగ్యంగా ఉంటాడు, ప్లస్ భూమి ఆరోగ్యంగా ఉంటుంది, ప్లస్ దాన్ని పండించిన పంట తినడం వల్ల జనాలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అంటే ఏ విధమైన కెమికల్ మనం భూమిలో వేస్తలేము కాబట్టి రైతుకు నష్టం లేదు, జనాలకు నష్టం లేదు, ఎవరికి ఏ విధమైన నష్టం లేదన్నమాట. ఆ విధంగా టెక్నాలజీతో ఇది పనిచేస్తుందండి. ఇది దీని ప్రాసెస్. అయితే దీన్ని స్ప్రే చేసే టైమింగ్ కూడా ఉంటుంది అనమాట. దీన్ని ఎప్పుడు స్ప్రే చేయాలనే టైమింగ్ కూడా ఉంటుంది. అదేంటంటే మామూలుగా పురుగులు అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యేది అంటే అమావాస్య రోజు నుంచి అమావాస్యకు ముందు రోజు, తర్వాత రోజు అమావాస్య, ఈ 3 రోజులలో మేల్ ఫీమేల్ అనేటువంటి పురుగులు 2 సీతాకోకచిలుకలు 2 ఉంటాయి కదా, ఆ 2 ఆ టైంలో కలుసుకుంటాయట. కలుసుకొని ఒక్కొక్క పురుగు అంటే అది మేల్ చనిపోతుంది, ఫెమేల్ ఏమో ఉంటుంది. ఆ ఫెమేల్ ఒక్కొక్క ఫెమేల్ 5,000 గుడ్లను పెడుతుందంట. 5,000 ఎగ్స్ పెడుతుంది. మళ్ళీ అందులో వచ్చిన 5,000 మళ్ళీ ఒక్కొక్కటి 5,000 పెడుతుంది. అట్లా విధంగా పురుగుల సంఖ్య పెరిగిపోతుంది అనమాట. ఇది పెడుతుంది. అయితే దాని తర్వాత ఆ ఎగ్స్ పెట్టిన తర్వాత ఆ ఫెమేల్ కూడా చనిపోతుంది. ఇంకా ఎగ్స్ నుంచి పురుగు డెవలప్ అవుతుంది అనమాట. అయితే అది ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే అమావాస్య నుంచి 5వ రోజు నుంచి మొదలుకుంటే మిగతా 10 రోజులలో, మళ్ళీ పౌర్ణమి రావడానికి ముందు రోజు 10 రోజులు అయితే ఉంటుందో ఈ 10 రోజులలో ఆ ఎగ్గులోంచి పురుగులు బయటకు వచ్చి అవి స్ప్రెడ్ అయిపోతుంటాయి అనమాట పంట మొత్తం. అయితే మనం ఏం చేయాలంటే దీన్ని అమావాస్య నుంచి 5వ రోజుల మనం దీన్ని స్ప్రే చేసినాం అనుకో, అమావాస్య నుంచి 5వ రోజు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 27వ తారీఖు అమావాస్య వస్తుంది మనకి, అంటే 2వ తారీఖు అనమాట, సెప్టెంబర్ 2వ తారీఖు సాయంత్రం 5 గంటలకి దీన్ని స్ప్రే చేస్తే కనుక కంప్లీట్ గా ఆ పురుగుల్ని పుట్టకుండానే నాశనం చేయొచ్చు అనమాట. అంటే ఎగ్గు దశలోనే దాన్ని సమూలంగా నాశనం చేయొచ్చు. అంటే పురుగులు వచ్చినా కూడా చేయొచ్చు, కానీ ఆ టైంలో చేస్తే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అసలు పురుగు అనేది ఉంటుంది, ఇక
పురుగు అసలు మనకు కనిపించేది ఇక పంటలో. ఆ విధంగా దీన్ని మనం చేసుకోవచ్చు అండి. ఎవ్రీ అమావాస్య నుంచి 5 రోజుల నుంచి 10 రోజుల మధ్య మనం దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. ఇది 52,000 రకాల తెగుల మీద పనిచేస్తుంది. ఒక్కసారి స్ప్రే చేస్తే 6 నెలల పాటు దీని ప్రభావం